తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ట్రీట్మెంట్ అయితే లేదు. దాన్ని విచారించి నేను ఏం చెప్పినట్టు అధ్యక్ష, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం కాంటెక్స్ట్లో మనకు చాలా గర్వించి చెప్పుకునేటువంటి ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ, చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఆల్మోస్ట్ 40% అధ్యక్ష. గతంలో 30-32% చెప్పేది 40 నుంచి 45% ఫార్మా ఉత్పత్తులను మన తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం జరిగేటువంటి ఉత్పత్తిలో 40 to 45% మనం చేస్తూ ఉన్నాం. అక్కడ ఎందుకు చేస్తూ ఉంది ఆ ఇండస్ట్రీ, ఎందుకు వచ్చిందంటే మన ఐడిపిఎల్ ఇక్కడ రావటం సరే, అది పోయినా కూడా దాని తదనంతరం డాక్టర్ అంజిరెడ్డి రెడ్డి ల్యాబ్స్ అవన్నీ కూడా మనకు తెలుసు అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చింది. వచ్చి ఏమైంది, ఫార్మాకు ఎకో ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండడం కానీ ఆ వాతావరణం కానీ ఏర్పడ్డది. మన క్లైమేట్ కూడా బాగా సూట్ అవుతూ ఉంది. కానీ ఏమవుతుంది అధ్యక్ష, దానివల్ల చౌటుప్పల్ మండలం పోతే అక్కడ దివీస్లో పెద్ద ధర్నాలు, మాకు ఇది వద్దని చెప్పి పంచాయతీలు, కొత్తూరు పోతే అక్కడ ఉండేటువంటి కెమికల్ ఫ్యాక్టరీ మీద పంచాయతీలు, ఇవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. అది లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చేయలేమా, మనకు సామర్థ్యం లేదా, అసలు ఆ హజార్డు నివారించలేమా అని చెప్పి నేను తీవ్రంగా తీసుకొని నేను నా పేషీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమార్ గారితో సహా మన టీఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి గారిని, ఇతర ఇండస్ట్రీ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. 5-6 దేశాలు తిరిగి వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ముందు నుంచి మనం ప్రయాణం చేస్తుంటే ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఆ వాసన వస్తుంది అధ్యక్ష. మనకు తెలుస్తుంది ఇక్కడ ఏదో ఫార్మా ఫ్యాక్టరీ ఉందని. అక్కడ మట్టుకు ఫ్యాక్టరీ లోపల పోయేదాకా కూడా వాసన రానటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫార్మాసిటీ తేవాలని చెప్పి ప్రయత్నం చేసి ఇదంతా కూడా ఒక చోట తీసుకుపోయి నియంత్రణంగా చేసుకోవాలన్నది నిర్ణయించారు అధ్యక్ష. అట్లానే పరిశ్రమల వాళ్ళకి, ఐటీ శాఖ వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఐ ఫుల్లీ గో విత్ మిస్టర్ కిషన్ రెడ్డి. ఒకటే సైడ్ కాన్సన్ట్రేట్ చేసినారు అన్నారు, కరెక్ట్, అది కరెక్ట్ అప్రోచ్ కాదు అధ్యక్ష. హైదరాబాద్కు నలుమూలలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని దిక్కులో వస్తేనే ఆ ఓవరాల్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా వరంగల్ మనకు సెకండ్ లార్జెస్ట్ టౌన్ కాబట్టి దాని దృష్ట్యా కూడా వరంగల్ జిల్లా అభివృద్ధి, ఆ పట్టణం అభివృద్ధి దృష్ట్యా టెక్స్టైల్ మేజర్ ఇనిషియేటివ్ అక్కడ తేవాలని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. ముందు రాజయ్య గారు మిత్రులు అన్నట్టు స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో చూసినారు, దానికి చాలినంత స్థలం దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆ పక్క పోయి సంగం మండలంలో ఈస్ట్ సైడ్లో చేస్తూ ఉన్నారు. వరంగల్ చుట్టూ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు వరంగల్ చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మన హైదరాబాద్కు కూడా మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. నితిన్ గడ్కరీ గారికి మొన్న థ్యాంక్స్ కూడా చెప్పాను. వారు చాలా దయతోని 330 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు కూడా చేశారు. డిపిఆర్ తయారవుతూ ఉంది. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ కాకుండా మళ్ళీ ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి డెవలప్మెంటు ఔటర్ రింగ్ రోడ్డుకు సిటీకి మధ్య, ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య పూర్తి స్థాయిలో హైదరాబాద్ నలుమూల రావాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దీని మీద ఐటీ మినిస్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, అఖిలపక్ష సమావేశం కూడా రోజు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ని పిలిచి ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవరికొలో చేసే పని కాదు, అందరం కలిసి చేసుకోవాల్సిన పని. హైదరాబాద్ సమగ్రమైన అభివృద్ధి కానీ, హైదరాబాద్ వరంగల్ కారిడార్ కానీ, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో అవలంబించే విధానాలు కానీ అన్నీ కూడా ఒక సమగ్రంగా ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి చర్చ చేస్తే అందరు సభ్యులకు, అన్ని పార్టీలకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి విధానంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానికోసం సభ్యులు చెప్పింది తప్పకుండా గమనంలోకి తీసుకొని గ్రోత్ అనేది ఓవరాల్ రావాలి అధ్యక్ష. అన్ని దిక్కులు కూడా సమానమైనటువంటి గ్రోత్ రావాలి. కొత్త జిల్లాలు ఏర్పడి దాని విధానం కూడా మనం ఒకసారి చర్చ చేసుకున్న ఎజెండాలో పెట్టమని చెప్తా మనం రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నేను అంటే ఏ విధంగా ఆ కొత్త జిల్లాలు రూపుదిద్దాలి, అక్కడ అధికారులు వచ్చిందా రాలేదా, అందరు శాసనసభ్యులు కూడా చర్చలో పాల్పంచుకొని చెప్తే దానికి ఒక సమగ్రత వస్తుంది, అందరం కలిసి బాగా చేయగలుగుతాం. కాబట్టి 17th 18th మళ్ళీ ఎట్లా తమ సభ పెడుతున్నారు కాబట్టి ఓ రోజు అవసరం వస్తే పొడిగిచ్చైనా ఈ కొత్త జిల్లాలు వ్యవస్థ చర్చ దాని మీద కూడా మనం చేస్తే మంచిదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను అధ్యక్ష. The question hour is over. Now statement by the Honorable Chief Minister. అధ్యక్ష, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం లభించాలని, సామాజిక వర్గాలన్నీ ఆర్థిక స్తోమతతో ఆత్మగౌరవంతో జీవించాలని, దీనికోసం తెలంగాణ ప్రజల జీవికను పరిపుష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకు అనుగుణంగా పరిపాలనలో అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నది.
నేడు రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ రంగానికి కేటాయించింది. మా ప్రభుత్వం పేదల పక్షం వహించిందని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అందుకే అడుగడుగునా ప్రభుత్వానికి అండదండగా నిలుస్తున్నారు. రాజకీయ పార్టీలు చాలా వరకు మేనిఫెస్టోలో ఉన్న నిర్ణయాల అమలుకే పరిమితం అవుతాయి. కానీ మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా దృష్టి వచ్చిందే తడవుగా వెంటనే వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నది. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆసరా పేరుతో పెద్ద ఎత్తున పెన్షన్లు అందజేస్తున్నాం. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు బీడీలు చుట్టి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎంత శ్రమించినా వారు తమ జీవనావసరాలకు తగినంత ఆదాయం పొందలేకపోతున్నారు. వారి కష్టాలను గమనించిన ప్రభుత్వం బీడీ కార్మికులకు నెల నెల 1000 రూపాయల జీవన భృతిని ప్రకటించింది. గతంలో ఉద్యమాలు చేసినా మాకు న్యాయం దక్కలేదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం మేము అడగకముందే మాకు న్యాయం చేసిందని బీడీ కార్మికులంతా ఎంతో సంతోషపడుతున్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చు కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధలను సానుభూతితో అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి కోసం 51,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించిందని సభకు తెలియజేస్తా ఉన్నాను. పై 2 పథకాల మాదిరిగానే మేనిఫెస్టోలో ప్రస్తావించకున్నా నేడు మరో మానవీయ నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరమనే విషయం గత కొంతకాలంగా మా దృష్టికి వస్తున్నది. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని సాధ్యాసాధ్యాలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. పేదరికం పురుషుల కన్నా మహిళలను మరింత వేధిస్తుంది కనుక నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు నెలా 1000 రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నాం. వచ్చే మార్చి మాసంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయిస్తాం. ఒంటరి స్త్రీలకు ప్రతి నెల 1000 రూపాయలు జీవన భృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది కనుక జిల్లా కలెక్టర్లందరూ వెంటనే పూనుకుని ఒంటరి స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలంతా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అసలైన ఒంటరి స్త్రీలకు మాత్రమే సహాయం అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి పేర్ల నమోదు కార్యక్రమం బాధ్యతను గౌరవ శాసనసభ్యులు కూడా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని ఈ సభ ముక్తకంఠంతో స్వాగతిస్తుందని ఆశిస్తున్నాను. వాయిదా ప్రతిపాదనలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మతపరమైన రిజర్వేషన్ల మూలంగా బీసీ కులాలకు ఎదురయ్యే సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సండ్ర వెంకటవీరయ్య గారు మరియు ఇతరులు క్యాబ్ల సమ్మె వల్ల హైదరాబాద్ నగరంలో ప్రజలు మరియు డ్రైవర్ల ఫార్మా రంగంపై జరిగిన చర్చలో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అలాగే సంక్షేమ పథకాల గురించిన ప్రకటన చేశారు. ఈసారి కొత్తగా ఒంటరి మహిళలకు ఆసరా పథకాన్ని వర్తింప చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వివరించారు. ఒంటరి మహిళలు తమ పేరు నమోదు చేసుకోవాలని కూడా సీఎం కోరారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు, ఒంటరి స్త్రీలు, జోగినీలు, ఇలా ఎవరైనా సరే ఆర్థిక సహాయం కావాలనుకున్న వాళ్ళు తమ ప్రాంతాల్లో పేరు నమోదు చేసుకోవచ్చు.